నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. ఆహ్, పురుషోత్తం రెడ్డి గారు, మనకి ఇప్పుడు స్టాలిన్ మొత్తం ఇండియాలో ఉన్న ఆహ్, ఎన్‌డీఏ ఏతర పార్టీలందరికీ కూడాను ఇన్విటేషన్స్ పంపిస్తున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ, దేశంలో పునర్వ్యవస్థీకరణ అంటూ గూడా ఎన్‌డీఏ ప్రభుత్వం ముందుకొస్తుంది. ఎన్‌డీఏ దీన్ని ముందుగా తీసుకొనొస్తోంది. ఇది తీసుకోవడం వల్ల సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. ఎంపీ సీట్లు ఇంకా తగ్గుతాయి. ఇప్పటికే సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లనేవి చాలా తక్కువ. వాటిని పెంచే దిశగా మనం ఆలోచించాల్సింది పోయి, ఇప్పుడు అది నార్త్ వైపు తీసుకున్నట్లయితే ఎప్పుడూ మనకి ఈ ఎంపీ సీట్లనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆ ఎంపీ సీట్లుతోనే ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ఈజీగా ఉంటుంది. ఈ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు శాసించేది మనకి చూసుకున్నట్లయితే సౌతే ఎక్కువగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఎక్కువగా మనకి ఇది చేస్తుందన్నమాట. పడగొట్టాలన్నా, తెంచాలన్నా సౌత్ నుంచే మనకి పునాదులు పడుతూ ఉంటాయి ప్రతిసారి. ఈసారి ఇప్పుడు ఏంటంటే పునర్వ్యవస్థీకరణ జరిగితే ఎంపీల సీట్లు తగ్గిపోతాయి కంప్లీట్‌గా. అలాంటప్పుడు ఇంకా మనం మనకి రావాల్సినవన్నీ ఇంకా తగ్గుతాయి. ఇప్పటికే మనం కేంద్రం దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉంటుంది. సో, అందరం కలిసికట్టుగా వెళ్దాము అని చెప్పి అందరికి పిలుపునివ్వడం జరుగుతుంది. సో, దీనికి తెలంగాణ మాజీ అండ్ ప్రస్తుత ముఖ్యమంత్రులు వెళ్ళటానికి ఒప్పుకున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి? ఈరోజు తమిళనాడు ద్రవిడన్ ఆహ్, భావోద్వేగాలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటుంది. అవును. మొదటి నుంచి ఈ ప్రాంతీయ అభిమానం, వాళ్ళు తమిళ్ అంతరాష్ట్రం, తప్ప ఏది భాషాభిమానం మాట్లాడరు. ఎక్కువ ఉన్న ప్రాంతం. తమిళ్ తప్ప ఏది మాట్లాడరు తమిళ్ ఎక్కడికెళ్ళినా. మాట్లాడతారు, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతారు. యెస్. తమిళు, ఇంగ్లీష్ తప్ప ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ ప్రోత్సహిస్తుంటారు. కాబట్టి సౌత్ ఇండియాకి ఒక ఐకానిక్ స్టేట్‌గా తమిళనాడు ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? తమిళనాడు తీసుకున్న స్టెప్స్ ఏంటి చూసినప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు హ్మ్. ఎంపీల పునర్వ్యవస్థీకరణ ప్రతి 20, 25 ఏళ్ళకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. అప్పుడు జనాభా ప్లస్ ఓటర్లు హ్మ్. ప్రాతిపదికన సంఖ్య నిర్ణయిస్తుంటారు. దేశానంతా ఒక సంఖ్య ఎంచుకొని. ఇప్పుడు హ్మ్. భయం ఏంటంటే సౌత్ ఇండియాలో ఎందుకు తగ్గుతుంది? ఉత్తరాది మాత్రం ఎందుకు పెరుగుతుంది? హ్మ్. రీజన్ ఏంటంటే మనం గత 20, 30 ఏళ్లుగా జనాభా నియంత్రణ పైన ఒక చైతన్యం చేశాం. ఇప్పుడు చైనా అవును. తర్వాత హైయెస్ట్ జనాభా మనకే ఉంది కాబట్టి జనాభా చైతన్యం కోసం మనం ప్రయత్నం చేశాం. అంటే ఒక బిడ్డ ముద్దు, ఇద్దరు హద్దు అనే స్లోగన్ తీసుకొని బాగా జనాభా నియంత్రణ చేశాం. సౌత్ ఇండియా డెవలప్‌మెంట్ ఏరియా. మామూలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు తొందరగా దీన్ని అందుకుంటారు. హ్మ్. కానీ పేదల్లో ఏంటంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఏంటంటే పిల్లల్ని కూడా ఆస్తిగా చూస్తారు. వాళ్ళకున్న అవును. అవగాహన రీత్యా. అంటే ఉత్తరాది ఎనుకబడిన ప్రాంతం. ఒక రకంగా ఎనుకబడిన భావజాలాలు ఉన్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ ఇట్లాంటివన్నీ. సౌత్ ఇండియాతో పోల్చుకుంటే. హ్మ్. కాబట్టి జనాభా నియంత్రణ 100% బాగా చేసింది సౌత్ ఇండియా. అందువల్ల హ్మ్. జనాభా కంట్రోల్ అయింది. నార్త్ ఇండియా అంత కంట్రోల్ చేయలేదు. పెరిగింది పైపెచ్చు. ఇప్పుడేమవుతుంది? భారతదేశ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని జనాభా నియంత్రణ చేసిన దాని పాపానికి మనం ఎంపీ సీట్లు తగ్గిపోతే అప్పుడు రాజకీయ ఆధిపత్యం పోతుంది. ఇప్పుడు ఉత్తరాది ఇప్పటికే ఎక్కువున్నారు. బీజేపీ అవును. ఈ రోజు కూడా సౌత్ ఇండియాలో ఎక్కడ గెలవల. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాది ఆధిపత్యంతోనే. యెస్. కాబట్టి నాకింక సౌత్ ఇండియాతో పని లేదు అనే అభిప్రాయంతో ఈ రోజు ఉంది. రేపు ఇంకా సీట్లు తగ్గిపోతే మీరెవరు అంటారు? నాట్ ఓన్లీ అవును. బీజేపీ. కాంగ్రెస్ ఉన్నా, ఎవరున్నా మీరెవరు అన్నారనుకోండి మన పరిస్థితి ఏంటి? అందుకని ఇన్‌బాలన్స్ కాకూడదు పాలిటిక్స్. ఇప్పటివరకు భారతదేశంలో ఒక పివి నరసింహారావు ఒక్కడే భారతదేశ ప్రధానమంత్రి సౌత్ ఇండియా నుంచి ఎన్నికయ్యాడు. హ్మ్. పైపెచ్చు పివి నరసింహారావు కూడా సోనియా గాంధీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అయ్యాడు. లేకపోతే అది కూడా లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడున్న సీట్‌లోనే కాకపోతే ఇంకా తగ్గిపోతే మన మాట ఎవడింటాడు? కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కోల్పోతే దౌర్జన్యం మరింత నష్టపోతుంది కాబట్టి జనాభా ప్రాతిపదిక కాకుండా ఏతిపదికగా దక్షిణాది అవసరం ఉండాలి. అవసరమైతే విస్తీర్ణ ప్రాతిపదిక ఏదైనా చేయండి అని తమిళనాడు నుంచి వస్తాంది. రెండోది ద్విభాష. హ్మ్. త్రిభాషకు సంబంధించినంత వరకు కూడా తమిళనాడు నుంచి వాదన గాని చాలా మంది చెప్పారు ఐక్యరాజ్య సమితి లాంటిది. ఒక మనిషికి ఎన్ని భాషలు నేర్చుకోవాలి? మాతృభాష ఒకటే నేర్చుకోవడం మంచిది. హ్మ్. కానీ ప్రపంచంలో మారిన పరిస్థితుల్లో ఇంగ్లీష్ కూడా అనివార్యమైంది. కారణం ఏందంటే మాతృభాష తమిళ్ గావచ్చు, తెలుగు గావచ్చు, హిందీ గావచ్చు, ఏదైనా గావచ్చు. అది నా జీవనం హ్మ్. మాతృభాష. కానీ జీవనోపాధి ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ హ్మ్. నేర్చుకోకుండా ప్రపంచంలో ఏ జీవనం, ఏ ఉద్యోగం రాదు. అవును. ఏ సమాచారం తెలీదు. గూగుల్ గావచ్చు, అన్నీ గావచ్చు. కాబట్టి బతకడం కోసం ఇంగ్లీషు, జీవించడం కోసం 2 ఒకటే పదాలు గావచ్చు గానీ, ఒక మనిషిగా జీవించడం కోసం మాతృభాష. కానీ మనిషిగా బతకడం కోసం ఉపాధి భాష ఇంగ్లీష్. కాబట్టి రెండో భాషే భారం అవుతున్న నేపథ్యంలో మళ్ళీ మూడో భాష ఎందుకు? హ్మ్. ఆ మూడో భాష ద్వారా ఏమన్నా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందా? ఏమీ లేదు. అలాంటప్పుడు ఇంకొక భాషను ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు? ఆప్షన్ అంటారు. ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి అంటున్నా.
హ్మ్. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక భాష పైన మనిషికి అవసరం లేదు మెదడుకి. కానీ ఇంగ్లీష్ అనేది పాలనా భాష కాబట్టి హిందీతో ఏ పాలనా భాష వస్తుంది? హిందీతో హిందీ నేర్చుకోకపోతే మీకు నాకు వచ్చిన నష్టం ఏంటి? గూగుల్ నుంచి గాని సమాచారం రాదా? హిందీలో ఉందా? లేదు ఇంగ్లీష్‌లో ఉంది నేర్చుకుంటాం. కొన్ని మాతృభాషలో చోట్ల బతుకుతాం. గూగుల్ సెర్చ్ కూడా ఇండియాలో గూగుల్ సెర్చ్ కూడా హిందీలోకి మార్చబడింది. మార్చినా అది దొరకదు. ఎందుకంటే ఆ సమాచారం హిందీలో ఉండదు. చైనా వాళ్ళు మనకన్నా తెలివి ఎక్కువయ్యి ఈ ప్రయత్నం చేసినారు. హ్మ్. చైనీస్ భాషలో గూగుల్‌లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్‌గా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని అందించాలని ఒక ప్రయత్నం చేశారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పెట్టి. చివరికి హ్మ్. చేతులు కాల్చుకొని ఇంక సాధ్యం కాదు ఇంగ్లీష్ నేర్చుకోక తప్పదని ఈరోజు చైనాలో హైయెస్ట్ డిమాండ్ ఉండేది ఇంగ్లీష్ టీచర్లకి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు చైనా హ్మ్. పీపుల్‌కి. చైనా భాష మాతృభాష. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది పాలనా భాష. ఓకే. ఉపాధి భాష. కాబట్టి తమిళనాడోళ్ళు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు మాతృభాష తమిళ్‌లో మాట్లాడతారు. ఇంగ్లీష్ నేర్చుకుంటారు బతకడం కోసం. అంటే హ్మ్. మూడో భాష ఎందుకు అంటున్నారు వాళ్ళు. అది హ్మ్. చాలా లాజికల్లీ కరెక్ట్. కాబట్టి హిందీ భాష నేర్చుకోవాలి ఎందుకు అడుగుతున్నారు మీరు? ఏ శాస్త్ర సాంకేతికం లేనప్పుడు మీరు హిందీ కూడా ఒక మాతృభాషగా ఉన్నివ్వండి. నేర్చుకోవడం నేర్చుకుంటాడు. హ్మ్. కాబట్టి ఇది తమిళనాడు ప్రస్తావన వస్తుంది. ఈ 2 చాలా వాల్యుబుల్ పాయింట్. అందులో స్టాలిన్ గారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తాడు. బహుశా వచ్చే సంవత్సరం ఎలక్షన్ నడుద్ది రాష్ట్రంలో. ఇది ఒక హ్మ్. అజెండాగా మారిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడారు. బీఆర్ఎస్ వెళ్తానండి. ఈరోజు తెలంగాణలో ఇద్దరిని పిలిచింది. మంత్రులొచ్చి పిలిచారు తమిళనాడు నుంచి. ఓకే. జగన్ గారిని కూడా పిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారిని ఒకరినే పిలిచారు. షర్మిల గారిని కూడా పిలవల వాళ్ళు. ఓకే. కాబట్టి ఎందుకంటే స్టాలిన్‌తో మంచి రిలేషన్. ఎందుకంటే మీకు 2019లో జగన్ గారు గెలిచినప్పుడు స్టాలిన్‌ని గెస్ట్‌గా పిలిచాడు ప్రమాణ స్వీకారానికి. స్టాలిన్ ఏమో అప్పుడు ముఖ్యమంత్రి కాదు. లీడర్ ఆఫ్ అపోజిషనే. పైపెచ్చి అదే సభలో స్టాలిన్ గెలవాలని కూడా కోరుకున్నాడు. కాబట్టి జగన్ గారు వెళ్తాడనుకుంటున్నాను. వెళ్ళకపోతే తప్పు చేసినోడంటే అనుకుంటున్నాను. హ్మ్. ఖచ్చితంగా వెళ్ళాలి. సౌత్ ఈలలో జరుగుతున్నటువంటి ఈ మార్పుల పైన వాళ్ళ వైఖరి ఏంటో చెప్పాలి. అలా చెప్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఒత్తిడి వస్తుంది. అవును. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్‌డీఏలో భాగస్వామి కూడా ఆయన సమర్థిస్తాడు. ఎందుకు సమర్థిస్తాడు? ఎన్‌డీఏలో భాగంగా వాడు సమర్థిస్తాడు. అదే చంద్రబాబు గారు గాని బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడిని కూడా పిలిచుంటాడు. ఆయనే పెట్టుంటాడు ఎందుకు మీటింగ్. ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్ విద్యా విధానం గురించి ఎంత వ్యతిరేకత ఉందో, తెలుగు భాషే పట్టుకొనున్న చంద్రబాబు నాయుడు తెలుగు భాష ఉండాలి ఖచ్చితంగా. తెలుగు భాష ఉండాలి. నీ జీవనోపాధికి ఇంగ్లీష్ భాష కావాలి. ఇంగ్లీష్ గురించి నన్నేటప్పుడు ఎంత దాని వెనకాతల ఎంత ర ఎన్ ఎంత ఎన్ని రకాలుగా ఎంత కఠినంగా దాని మీద ట్రోల్స్ వచ్చాయో మనం చూసాం. ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ భాష అని చెప్పి. సో, ఇప్పుడు ఇంగ్లీష్ భాష హిందీ భాషని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారంటారు తెలుగుదేశం ఇప్పుడు ప్రభుత్వం? సమస్య ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంగ్ల విద్యలో ప్రాథమిక విద్య అన్నప్పుడు ఈ గొడవలొచ్చినాయి. హ్మ్. ఇప్పుడు రెండో భాషే వద్దన్నోళ్ళు మూడో భాష ఎందుకు సమర్థిస్తున్నారో లోకేష్ గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు యెస్. త్రిభాష పైన ఇంత రాద్ధాంతం వద్దని ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా బీజేపీ మెప్పు కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు హ్మ్. రెండో హ్మ్. భాష ఇంగ్లీషే వద్దన్నోళ్ళు మూడో భాష ఎందుకు కోరుతున్నారో నాకు తెలీదు. హ్మ్. మళ్ళీ త్రిభాష ఎందుకు కోరుతున్నారు? కాబట్టి అది రాజకీయం కోసం అప్పుడు జగన్ విమర్శించారు. ఇప్పుడు రాజకీయం కోసం సమర్థిస్తున్నారు. హ్మ్. కానీ ఆచరణలో మాత్రం ఏం చేయరు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు, స్టాలిన్ గారు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నట్టుగా లోకేష్ గారు కూడా ట్విట్టర్‌లో పెట్టాడు ఎక్స్‌లో. హ్మ్. నా హ్మ్. పాయింట్ ఏంటంటే లోకేష్ గారి తండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో గొడవ పడినప్పుడు స్టాలిన్ దగ్గరికెళ్ళి అప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కూడా కాదు అపోజిషన్ లీడర్. హ్మ్. అసలు నరేంద్ర మోడీ కన్నా స్టాలిన్ 100 రెట్లు బెటర్ అన్నాడు హ్మ్. చంద్రబాబు నాయుడు గారు. ఆయనేమో స్టాలిన్ ముఖ్యమంత్రి కాకముందుగానే 100 రెట్లు బెటర్ అంటాడు చంద్రబాబు గారు. ఇప్పుడు బీజేపీతో కలిసేసరికి లోకేష్ గారు స్టాలిన్ తప్పబడతాడు ముఖ్యమంత్రి హ్మ్. అయిన తర్వాత. ఇది హ్మ్. రాజకీయం. అంటే తండ్రి కాబట్టి కొడుకులే ఇప్పుడు భిన్నాభిప్రాయాల మీదున్నారు. స్టాలిన్ అభిప్రాయాలు లేవు. అప్పుడు బీజేపీతో బాగలేరు కాబట్టి అట్లా అన్నారు. ఇప్పుడు బీజేపీతో బాగున్నారు కాబట్టి ఇట్లా అంటున్నారు. అంతకుమించి ఓకే. బీజేపీతో ఉండడాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు ఓకే. జగన్ గారు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమవుతుందంటే, తెలుగుదేశం మీద ప్రభావం పడిపోతుంది. మనం హ్మ్. ఒంటరైపోతాము అనవసరంగా. ఈ జగన్ గారు ఎళ్ళకపోతే అందరూ సర్దుకున్నట్టు అవుతుంది. హ్మ్. కాబట్టి జగన్ గారు వెళ్తాడనుకుంటున్నాను. వెళ్ళకపోతే తప్పు చేసిన వాళ్ళు అనుకుంటాను. వెళితే అది రాష్ట్రం మీద ప్రభావం పడుతుంది. అది రాష్ట్రానికి మంచిది. మీ అభిప్రాయం చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా మంచి ప్రోగ్రామ్‌గానే చూస్తాను. అయితే మీరేమంటారు సార్? ఒక పొలిటికల్ అనలిస్ట్‌గా ఈ త్రిభాషా విధానం అనేది ప్రజలకి ఎంత వరకు అవసరం? ఏది అవసరం? అనేక స్టడీస్ చెప్పిందేంటంటే, మనిషికి ఏ మనిషైనా మాతృభాష అంటే తెలుగు గాదు. ఎవరి హ్మ్. తల్లి భాష వాళ్ళది. హ్మ్. తల్లి భాషే మనిషికి ప్రధానం. వ్యక్తిత్వ వికాసం గాని, వ్యక్తి అభివృద్ధి చెందాలంటే, మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మాతృభాషే ఉండాలి. అది మాతృభాష కంపల్సరీ ఎవరి మాతృభాష వాళ్ళది. హ్మ్. అదనంగా ఇంగ్లీష్ అన్నది మన అభివృద్ధి కోసం అనివార్యం అవుతాంది. అది మనం చెప్తుంది కాదు. ప్రపంచంలో హ్మ్. నువ్వు ఏ సమాచారం అది ఇరిగేషన్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, చదువైనా ఇంగ్లీష్ అనివార్యం అవుతాంది. అవును. బతకడం కోసం ఇంగ్లీష్ తప్పదవుతాంది. ఒక చిన్న ఉద్యోగం అడుగుతుంది. కాబట్టే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సొస్తా ఉంది. కాబట్టి వ్యక్తిత్వ వికాసం కోసం
వ్యక్తిగత మనుగడ కోసం మాతృభాష, వ్యక్తిగత జీవనోపాధి కోసం ఆంగ్లం. ఈ 2 తప్పదు. అంతకు ఓకే. మించి ఇంకొక భాష అవసరం లేదు. ఓకే. ఎవరికన్నా పండితులుంటే నేర్చుకోవచ్చు. కొంతమంది అంటారు బహుభాషా పండితులని. ఇప్పుడు పివి హ్మ్. నరసింహారావు గారు వీళ్ళందరూ 16 భాషలు తెలుసంటారు. 16 భాషలొచ్చు. హ్మ్. అలా వచ్చినారు. ఏమి లాభం? ఆయన నేర్చుకున్నాడు, ఆయన అంత సంతోషమే. కానీ సమాజానికి అది వల్ల ఉపయోగం అది లేదు కదా! హ్మ్. కాబట్టి మాతృభాషలో బతకడం జీవనం కోసం, బతకడం కోసం ఇంగ్లీష్ భాష 2 భాషలు సరిపోతాయి. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.